ఏం పని చేస్తూ ఉంటారు మీరు? మేము వ్యవసాయం చేస్తాం. వ్యవసాయమే. ఉం. వ్యవసాయం అమ్మ మీకు చంద్రబాబు గారు వచ్చినాక వ్యవసాయం చాలా పండగగా ఉంది అని కూటమి వాళ్ళు అంటున్నారు. అన్నదాత సుఖీభావ కింద డబ్బులు ఇస్తున్నారు. ఏమంటారు, నువ్వు నిజమేనా? వ్యవసాయం అనేది పండగ కాదు, పెద్ద దండగ అయిపోయింది. ఎందుకంటే జగన్ గారి గవర్నమెంట్లో మిర్చి 23,000 వరికింది రేటు కింట. గత సంవత్సరం మిర్చి 12,000, 7,000, 8,000 పలికింది. ఇప్పుడు అది పండగ అయిద్దా? అలాగే జగన్ గారి గవర్నమెంట్లో ప్రతి సంవత్సరం రైతు భరోసా తప్పకుండా క్రమం తప్పకుండా చెప్పిన టయానికి పడ్డాయి. క్రాప్ సబ్సిడీ, పంట నష్టం బీమాలు చెప్పిన టయానికి ఇచ్చిండు. ఏది ఎక్కడ పలానా టయానికి పలానా ఇస్తానంటే ఆ టయానికి అన్నీ పడ్డాయి. ఈ చంద్రబాబుకి కూటమి గవర్నమెంట్లో రైతు భరోసా లేదు, ఈ సబ్సిడీలు డబ్బులు లేవు, ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు లేవు, పంట నష్టం డబ్బులు లేవు, ఎయ్యి సరిగా టయానికి పట్టలేదు. మీరు రైతులు కదా, ఒకటి అడుగుతాను, జగన్మోహన్ రెడ్డి ఈసారి మళ్ళీ గెలిచుంటే మీ భూములు ఆయన లాగేసుకునేవాడా? అది గెలవటం కోసం వాళ్ళు ఎలాగా గెలవం కాబట్టి జనాల్లో ఒక భయాందోళన సృష్టించాలని చేసిన ప్రచారం మాత్రమే. ఇప్పుడు అవి అంతకుముందు కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో మీటింగ్లో చెప్పిండు. బాలకృష్ణ గారు కొన్నారు, పవన్ కళ్యాణ్ గారు కొన్నారు జగన్ గారి గవర్నమెంట్లోనే. మరి వాళ్ళ భూములు ఇప్పుడు వాళ్ళ పేరు మీద ఉన్నాయా, జగన్ గారి పేరు మీద ఉన్నాయా? చెప్పమనండి వాళ్ళని. పవన్ కళ్యాణ్ గారు నన్ను బాలకృష్ణ గారు ఈ రాజధానిలో ఎంతోమంది కొన్నారు తెలుగుదేశం వాళ్ళు. మరి ఆ భూములన్నీ జగన్ గారి పేరు మీద ఉన్నాయా, వాళ్ళ పేరు మీద ఉన్నాయా? చెప్పమనండి వాళ్ళని. చెప్పారు కదా ఎలక్షన్ ముందు చంద్రబాబు గారు జగన్ గెలిచుంటే ఇప్పుడు ఆ భూములన్నింటిని మరి ఇప్పుడు జగన్ గారు లాక్కుంటాడు అంటున్నారు కదా, ఆయన గారికి ఇచ్చేయమనండి ఇప్పుడు ఆ భూములన్నీ. జగన్మోహన్ గారికి ఆ భూములన్నీ ఇచ్చేసి చెప్పమనండి ఆ మాట. ఈ భూ సర్వే చేయటం వల్ల ఎవరికి లాభం? ఎన్నో సంవత్సరాలు పేరుకుపోయిన సమస్యల పరిష్కారం అయితే దాని ఉద్దేశంతోనే ఈ భూ సర్వే చేశారు. ఇప్పుడు కొన్ని వందల సంవత్సరాల నుంచి ఆ భూ సర్వే అనేది జరగలేదు. ఇప్పుడు చేస్తే కొన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి భూ సరిహద్దుల్లో రాళ్ల వివాదం, అన్నదమ్ముల దగ్గర ఇలాంటి చిన్న చిన్న సమస్యలు ఉన్నాయని కాబట్టి అది తీర్చాలి. లాంగ్ టైము ఈ సమస్య అనేది ఉండకూడదనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రీసర్వే చేసిండు. అది కూడా కేంద్ర గవర్నమెంట్ ద్వారా చేశాడు. కేంద్ర గవర్నమెంట్ ద్వారా జరిగిందని మొన్న ఈ మధ్య వాళ్ళే చెప్పారుగా, కూటమి వాళ్ళే. రైతులు ఎందుకుని ఇంత మంచి చేస్తామన్నా జగన్ని నమ్మలేదు? జగన్ నమ్మారనే మేము అనుకుంటున్నాం. జగన్కి ఓట్లు పడ్డాయనే మేము నమ్ముతున్నాం. కాకపోతే ఏదో జరిగిందనేది జనాలందరికీ ఉన్న అనుమానం. ఆ అనుమానం అనేది నిజమని ఇప్పుడు వచ్చే జనాలను బట్టి చూస్తుంది. జగన్ గారికి ఎక్కడికి వెళ్ళినా వచ్చే జనాలను బట్టి చూస్తే జగన్ గారు జనాలు ఓడిస్తే ఓడిపోలేదు, మిషన్లు ఓడిస్తే ఓడిపోయింది అనేది జనం అందరి అభిప్రాయం.